ఏపీలో సీఎం పదవిలో ఉన్న వ్యక్తి తప్ప రాష్ట్రంలో వచ్చిన మార్పులు ఏమీ లేవన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. చంద్రబాబు జగన్ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. సోలార్ విద్యుత్ వ్యవహారంలో అదానీతో జగన్కు ముడుపులందాయన్న రాఘవులు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. జగన్ను రక్షించేందుకే ఇంత పెద్ద ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అదానీ ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా అదానీ ఆ ఒప్పందాన్ని కొనసాగించుకుంటున్నారు. కాబట్టి అప్పుడు అదానీ ఇప్పుడు అదానీ కుంభకోణం 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చి రాష్ట్ర ప్రజల మీద భారీగా విద్యుత్ ఛార్జీలు పడే పద్ధతిలో 7000 మెగావాట్ల విద్యుత్తుని సౌర విద్యుత్తుని మన రాష్ట్రానికి కొనుగోలు చేసుకునే ఒప్పందం సెక్కితో చేసుకున్నారు. అదానీ నుంచి ముడుపులు పొందారు జగన్మోహన్ రెడ్డి గారు. సెక్కితో ఒప్పందం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. మరి 1,00,000 కోట్ల రూపాయల భారం పడే ఇటువంటి ప్రమాదకరమైన ఒప్పందాన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రద్దు చేసుకోవడం లేదు? గతంలో సెక్కితోటి ఒప్పందం చేసుకు